మాకు ఎలాంటి డిమాండ్స్ అంటే, ఇప్పుడు కనిగిరిలో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. అంటే కనిగిరి నుంచి 19 కిలోమీటర్లు ఏదో ఊర్లో, గ్రామంలో పెడితే, ఇక్కడ నుంచి విద్యార్థులు ఎలా పోతారు? ఎలా రావాలి? అదేవిధంగా హాస్పిటల్‌లు గానీ, వాటర్ గానీ అలా ఏమి లేవు. ఈ విధంగా ఎలా విద్యార్థులు చదువుకుంటారు అని అడుగుతున్నాం. అదేవిధంగా మీరు కనిగిరిని డెవలప్ చేయాలంటే, ఏదైతే వేరే చోట ఉన్న త్రిబుల్ ఐటీ కాలేజీలు ఉన్నాయో, అయి తీసుకొచ్చి కనిగిరిలో పెట్టుకోండి. కానీ ఒంగోలు నుంచి త్రిబుల్ ఐటీ కాలేజీని తీసుకెళ్ళడం ఇదొక అన్యాయం. అదేవిధంగా దీనిపై ఏదైతే శాసనసభ్యులు దాంతో జనార్దన్ గారు, ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి గారు దీనిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఏవైతే నారా లోకేష్ వాళ్ళ దగ్గర పోయి తీసుకెళ్ళడానికి కూడా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏబీవీపీ అంటే బీజేపీకి కొన్ని అనుబంధంగా ఉన్నది. బీజేపీ అంటే ఇప్పుడు కూటమిలో ఒక ప్రధాన భాగంగా ఉన్న పరిస్థితి. ఈ సమస్యను మీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం విద్యార్థి సంఘాల నుంచి ఏమైనా చేస్తున్నారా? ప్రజలందరూ అనుకుంటున్నారు ఏబీవీపీ అంటే బీజేపీ అని. కాదు, ఏబీవీపీ అనేది ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్ర సేవక సంఘ్ సంస్థలోని ఒక భాగము. అదేవిధంగా బీజేపీ తరఫున, ఏబీవీపీ తరఫున మేమేం చేయాలో విద్యార్థుల కోసము పనిచేస్తాము. అదేవిధంగా దీనిపై దృష్టి చేసి ఎవరికి చెప్పాలంటే వాళ్ళకి తెలియజేస్తున్నాను.